మహాభారతంలో గాంధారి తన కళ్ళకు గంతలు కట్టుకోవడానికి కారణం కేవలం భర్తపై ప్రేమ మాత్రమేనా? లేక దాని వెనుక ఏదైనా నిరసన ఉందా? ఈ ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా? గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహం నిశ్చయమైనప్పుడు తన భర్త పుట్టుకతోనే అంధుడని ఆమెకు తెలుస్తుంది. అప్పుడు ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. నా భర్త చూడలేని ఈ ప్రపంచాన్ని నేను కూడా చూడను అని ప్రతిజ్ఞ చేసి తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. చాలామంది దీన్ని పతివ్రత లక్షణం అంటారు. కానీ కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది ఆమె వ్యక్తం చేసిన ఒక రకమైన నిరసన. తనకు తెలియకుండా ఒక అంధుడికి ఇచ్చి పెళ్లి చేసినందుకు ఆమె తీసుకున్న నిర్ణయం అది. కానీ ఈ గంతల వల్లే ఆమె ఒక పెద్ద తప్పు చేసింది. కళ్ళకు గంతలు ఉండడం వల్ల తన 100 మంది కుమారులు చేస్తున్న అన్యాయాలను ఆమె కళ్ళారా చూడలేకపోయింది. ఒక తల్లిగా వారిని సరైన మార్గంలో పెట్టలేకపోయింది. ఫలితంగా కురుక్షేత్ర యుద్ధంలో తన వంశం మొత్తం నాశనమైంది. గాంధారి త్యాగం గొప్పదే అయినా ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల మహాభారత చరిత్రే మారిపోయింది. మరి గాంధారి నిర్ణయం సరైనదే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హిస్టరీ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.